అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యంగా మీకు సబ్జెక్ట్ చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. కార్యకర్తల్ని ఎవరైనా సరే కార్యకర్తలని బతికించుకోకపోతే, కార్యకర్తలు లేకపోతే నాయకుడు లేడు, ఆ పార్టీ లేదు. అయితే ఈ నిర్లక్ష్యం అనేది, కార్యకర్తల మీద నిర్లక్ష్యం అనేది మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే దాదాపులో మనం గమనిస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. గెలుపు కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం, గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఈరోజు ఆ నాయకులను చూసి, ఆ పార్టీని చూసి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 10 సంవత్సరాలు కరువు వచ్చింది, విపరీతమైన బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, కరువులో ఉన్నాం. ఒకటేసారి పార్టీ 10 ఏళ్ళ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, మా నాయకులు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడము, వాళ్ళు తినడము, వాళ్ళ కడుపు నింపుకోవడానికి సరిపోతుంది. ఇచ్చిన పథకాలని, ఇచ్చిన మాటకి విలువ లేకుండా పథకాలను మర్చిపోయి ఏదో చేస్తామని చెప్పేసి, ఏదేదో చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఏమీ లేకుండా విపరీతమైన వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అసలు అయోమయంలో ఉన్నారు, కార్యకర్తలు అయితే అయోమయంలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, నాయకుల వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేక, నాయకత్వం సరిగ్గా లేక, ఈ 10 ఏళ్ళ తర్వాత వచ్చి వీళ్ళు ప్రజలకేమో చేద్దామనే ఆలోచనతో కాదు, వీళ్ళు సెటిల్ కావడానికి, నాయకులు సెటిల్ కావడానికి ఇప్పుడు ఒక 3 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ప్రతి టెండర్ల కాడ వాళ్ళే గొడవ పెట్టుకుంటారు, ప్రతి చోట కూడా మా నాయకులకు గొడవలు పెట్టుకుంటారు, పరువు తీసుకుంటాను. కార్యకర్తలను ఆవేదన పడుతున్నాం. వీళ్ళేంది ప్రతి కాంట్రాక్ట్లలో, ప్రతి సెటిల్మెంట్లలో వీళ్ళు పంచుకొని సీటు గుంజుకుందామని కొంతమంది, డబ్బులు పంచుకుందామని కొంతమంది, టెండర్లు తీసుకొని మందుకొమ్మలు ముంచుదామని కొంతమంది, ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. వీళ్ళ కోసం మేము ఎందుకు ఇట్లా కష్టపడ్డాము అని చెప్పేసి తల నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏందిరా ఈ కర్మ అని చెప్పేసి బాధపడుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు. అందులో నేను కూడా ఒకరిని. కార్యకర్తలని కాపాడుకొని ప్రజలకి మంచి చేస్తారేమో అనే ఆలోచనతో మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే, ఇక్కడ డీసీసీ కోసం, ఏసీసీ కోసం, ఏదో దిక్కుమాల పదవుల కోసం ఇక్కడ కొట్లాడుకుంటారు, కానీ ప్రజల కోసం ఆలోచించేటోళ్ళు లేడు. ఇంకో గట్టుంది. ప్రజలకు ఉపయోగపడే పని చేద్దామని చెప్పి ఆలోచన అసలు మా కాంగ్రెస్ లీడర్లలో ఒక్కడికి లేదయ్యా. చెప్తారా, రాసుకోపోండి. మేము ఇంత ఆవేదన చెందుతాము, ప్రజలు తిరగలేకపోతున్నాము. రేపు ఓట్లు, ఇంకో విషయం ఏంటంటే, సర్పంచ్ మొన్న ఆగిపోయినాయి కాబట్టి సరిపోయింది. మొత్తం నీకు నిలబడదామని చెప్పేసి ఎంతమంది తెలుసా, మంది కొంపలు ముంచటోళ్ళంతా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా ఓట్లు పడతాయేమో నాకు తెలియదు. ఎవడేస్తారు ఓట్లు? నేను ఒకటే చెప్తున్నా, నేను ఆవేదనతో చెప్తున్నా, మా లీడర్లు మారకపోతే మాత్రము, మా నాయకులు మారకపోతే మాత్రము, నేను ఒక దళిత బిడ్డగా చెప్తాను, మనల్ని మాత్రం ఇప్పటికే నేను తిరగలేని పరిస్థితి ఏర్పడ్డది. మీ బోకేశాలు వేసి మిమ్మల్ని చూసి నేను కష్టపడి నేను ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ నమ్మా మనకి మంచి జరుగుతుందని చెప్పినోడి నేను ఈరోజు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కడుపు మండి మాట్లాడతాను, నేను కడుపు రగిలి మాట్లాడతాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ లీడర్ ద్వారా మీకు చేత కాకపోతే చెప్పండి, పక్కకి వెళ్ళిపోతాం. మనం మీతో పాటు నేను కూడా పక్కకి వెళ్ళిపోతా. మీరు మంచి చేస్తారని చెప్పేసి ప్రతి వాడలలో పోయి, గ్రామాలలో పోయి, ప్రతి ఇంటికి గడప తట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మనకంతా మంచి జరుగుతుందని చెప్పినోడిని ఈరోజు తలదించుకొని పోతుంటే మొఖాన ఉమ్మేస్తున్నారు. ఇంటికి పోతే పాత చెప్పించి కొట్టేటట్టు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే. ఇక తిరగలేని పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటిది? ఇది కారణం ఏంటిది?
ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి రెడ్లే పంచుకుంటా ఉంటే మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది మరి? కార్యకర్తల పరిస్థితి ఏంటిది? మంచి జరుగుతుందని ఆలోచన చేసిన వాళ్ళ నిజమైన కార్యకర్తల పని ఏంటిది? వాళ్ళు ఏం కావాలా? ఎవరికైనా పదవి కావాలి కానీ ప్రజలు మాత్రం అవసరం లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక నీచ బుద్ధి, దరిద్రమైన బుద్ధి ఉన్నది మా కాంగ్రెస్ పార్టీన. ఇది మార్చుకోకపోతే మాత్రం మీ పరిణామాలు ఘోరంగా ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా మారండి. ఇంకొక ఛాన్స్ ఇస్తాను. సగం ఏళ్ళు 2 ఏళ్ళు కావస్తుంది. ఇక ఈ 2 ఏళ్ళల్లో మారకపోతే మాత్రం ఇక మా లీడర్ల సంగతి మీ కార్యకర్తలమే చూసుకుంటాం. మాకు ఎక్కడ దొరికిరా నాయన మీరు? నిజంగా చెప్తాను, మీరు 10 మందిలో మంచి చేసుకుందామని తలెత్తుకొని తిరిగే పని లేదు మాకు కాంగ్రెస్ అంటే చెప్పులు పడతానే. మాకు అట్లాంటి పని మీకు చెప్పాలంటే కూడా చెప్పులు పడతానే మాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నది. ఎంత పరిపాలన, గొప్ప పరిపాలన కదా. ఆయన ఎంత మంచి ఆలోచన చేసిండు. ఫీజు రినైమెంట్ పెట్టిండు, పిల్లలకు ఫీజులు ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ పెట్టిండు. పాపం అభాగ్యులు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాగుపడ్డారు, ఆరోగ్యవంతులైండు. 10 పెట్టిండు. రైతులకి నిధులు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండు. నా ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు. ఆ విశ్వాసంతో నేను కాంగ్రెస్లో తిరిగిన. మమ్మల్ని చివరికి మా బతుకులను ఆగం చేసేటట్టున్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. దయచేసి మీ మూర్ఖపు ఆలోచనలతో పార్టీని నాశనం చేయొద్దని చెప్పి నేను వేడుకుంటున్నాను. దయచేసి పార్టీని బతికించండి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రిని చేసుకుంటే పేద బడుగు బలహీన వర్గాలు మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళం మేము. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియామ్మకు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసినాం. దయచేసి మా నాయకులగలారా, మీ స్వార్థం వల్ల, మీ అవినీతి వల్ల, మీ దుర్మార్గాల వల్ల పార్టీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడ్డది. ఏం గొడవలు ఇవి? కార్యకర్తల కోసం కాదు, ప్రజల కోసం కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మా నాయకులు మొత్తం సెటిల్మెంట్ చేసుకొని దొబ్బి తినడానికి మీ ఓట్లేసినట్టున్నది మాకు. ఒక ఆవేదన నాది ఎట్లా అంటే చూస్తుంటే, కళ్ళ ముందు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతాడంటే ఇక ఇంతకంటే దురదృష్టకరం ఉన్నది. మీకు దండం పెడతారా నాయన, మీకు మా వల్ల కావట్లేదు. జై భీమ్ అన్నలారా, మనం ఇప్పటికైనా కళ్ళు తెలిసి సరైనోని ఎన్నుకుందాం. ఈ దిక్కుమాల ఈ వేషాలు మనకొద్దు. దయచేసి ప్రజలారా మీరు కూడా చర్యవంతం కావాలని మరొకసారి